ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుండయమ్మా, నిద్ర కూడా వస్తా ఉండదే. సరే సరే, మందు పనిచేస్తుంది అనుకుంటా. నీకు కూడా కాసేపు పడుకో. పిచ్చిది, ఆ మాంత్రికుడు వశీకరణ మందుతోటి ఒక్క తూరిగా అన్ని శక్తులు ఇచ్చేసరికి ఈ చిట్టి మెదడు ఆ పవర్స్ ని తట్టుకోలేకపోతుందనుకుంటా. పోని పోని, నా కూతురికి ఫుల్ పవర్స్ రావాలా, ఆ సాంబాన్ని చావగొట్టాలా. ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, అత్త పొయ్యి కొడలు వచ్చే డామ్ డామ్ డామ్, మమ్మీ పోయి గీత వచ్చే డామ్ డామ్ డామ్, హింస పొయ్యి ఫ్రీడమ్ వచ్చే డామ్ డామ్ డామ్, ఏడు పోయి నవ్వు వచ్చే డామ్ డామ్ డామ్, ఇది కొత్త కింగ్ డామ్ 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 డామ్. పురి, నా కాళ్ళు చేతులు అస్సలు తిరగఉండట్లేదు. ఇప్పుడు వచ్చిన ఉత్సాహానికి సడన్ గా నాకు రెక్కలు మొలిచాయనుకో, ఈ ఆనందాన్ని గాల్లోకి ఎగిరే ఊరంతా సాధింపేయాలని ఉండదా. మనసు కూడా గాల్లో తేలిపోతుంది. అవును పూరే, నిన్నటి వరకు మన బతుకు దినదినకన్నా నూరెలాయిష్ అన్నట్టు ఉండేదే. కానీ ఈ రోజు నుంచి ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ హ్యాపీస్. ఎన్నాళ్లకు మనల్ని అర్థం చేసుకునే మన బతుకులు బాగుపడే సమయాన్నే ఆ దేవుడు మనకిచ్చినాడు. అమ్మ చేతిలో పగ్గాలో గీత చేతికి వచ్చేసినాయి, ఇక ఆల్ హ్యాపీస్. అవును, ఇక నుంచి నవ్వితే అత్తగారు ఏమనుకుంటారో, సరదాగా ఉంటే బామ్మగారు ఏమనుకుంటారో అనే భయం లేదు. అవునా, పొద్దున్నే లేసే రోజు హాస్టల్లో తిన్నట్టు అదే ఉప్మానే సంవత్సరాల తరబడి తినే పని లేదు. ఇక రోజుకో టిఫిన్, ఇడ్లీ, పూరి, పొంగల్, పాయ, చికెన్, మటన్, చపాతీ, పరోటా, అపపపప ఒక్కటేందే రకరకాల టిఫిన్ తినొచ్చు. మేము ఇంట్లో వండుకుంటే కొంచెం కొంచెమైనా 3 రకాల కూరలతో తినేవాళ్ళం. ఇక్కడ ఒక సాంబారు, 3 రోజుల పాటు ఒకటే రసం, నాలుక చెప్పబడిపోయింది. ఇక నుంచి ఆ కరం మనకు లేదు. రోజు నెల్లూరు పలావు, చేపల పులుసు, హైదరాబాద్ బిర్యానీ ఇట్ట రకరకాలు చేసుకుని తినొచ్చా. తిండి సంగతి పక్కన పెట్టేస్తే ముందు మంచిగా గాలొచ్చే ఫ్యాన్ వేయాలి. ఫ్యాన్ వేసావంటే గొడుగొడు అని సౌండ్ తప్ప గాలొచ్చి చావదు. పాపం అయ్యి మాత్రం ఏం చేస్తాయే, గత 40 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తానే ఉండాయా. బేరింగ్లు అరిగిపోయినా మా అమ్మ వదలనల్లా. ఇక నుంచి మనకు సౌండ్లు ఉండవు. సౌండే లేకుండా గాలి వచ్చి సరికొత్త ఫ్యాన్లు అయిపోద్దాం. చిచే, ఫ్యాన్లు మాత్రం ఏంటే, చల్లటి ఋతుపవనాల గాలి వచ్చే ఏసీలు అయిపించేద్దాం. ముందు ఆ పరుపులు కూడా మార్చండి, మొత్తం ఉండలు కట్టేసి గట్టిపడిపోయి గుచ్చుకుంటున్నాయి. స్ప్రింగ్ బెడ్ ఏం చేద్దాం, ఎట్టాగా మనకి రోజు ముహూర్తం కూడా కదా. వదులు. ఇంకేం వదిలేదా అత్త? ఇంకేం అత్త అయిపోలే, అత్త హయ్య మారిపోయిందా. ఇంకా మనం భయపడాల్సిన పనిలా జాలీగా ఉండొచ్చు. ముహూర్తం సాయంత్రం, ఎలోపు తొందరపడబాకండి, వదలండి. నో, జన్నాళ్ళు వేస్ట్ అయిపోయిన టైంనే మనం వెనక్కి లాగేసుకోవాలి. ముందు ఈ తిండి, ఫ్యాను, ఏసీ సంగతి పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ ఎంచక్క సివిల్స్ కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఇప్పుడు నన్ను ఆపే వాళ్లే లేరు. చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు, దానికి కావాల్సిన ఖర్చులు అన్ని గీతే చూసుకుంటుంది. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ముహూర్తం వద్దంటావా ఏందే? లేదులే, చక్కగా కాపురము చేసుకుందాం, బుద్ధిగా సివిల్స్ చదువుకుందాం. చదువుకుందాం కాదు, చదువుకో, మనకు చేత కాదు. అదేలే, మనకే ఇంత ఆనందంగా ఉంది, ఇంకా మామకి ఇంకెంత ఆనందంగా ఉంటుంది కదా. ఇయ్యాలే అచ్చమైన దీపావళి, నాకెంతో ఇష్టమైన దీపావళి. బా ఇయాలే అచ్చమైన దీపావళి, నాకెంతో ఇష్టమైన దీపావళి. ఇప్పుడు దీపావళి పాట పాడుకుంటున్నావింది? రేయ్, ఒక్క దీపావళి కాదురా, నా జీవితంలో ఈ రోజు నుంచి ప్రతిరోజు దీపావళి. సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్, ఆగస్టు 15 అన్ని. అసలు ఫ్రీడమ్ ఈ రోజు నుంచే వచ్చేసిందిరా. పగ్గాలు నా చేతికి వచ్చేసినాయి. ఇంకా పిసినారి కనకరత్నం నన్ను అస్సలు ఆపలేదు, ఎవరిని ఆపలేదు. మీరంతా కూడా ఎంజాయ్ చేయాల్సిందే. ఏంది అత్తకి కొంచెం కూడా భయపడకుండా పట్టపగలే కిచెన్ లో కూర్చొని తాగుతా ఉండవు? ఎవడికి భయపడాలిక? నేను ఇంటి బాధ్యతలు తీసుకుంది నా కోడలు. ఇప్పుడు మీ అత్తకు భయపడాల్సిన పనిలే. పైగా ఎన్నాళ్ళు మీ అత్తకు భయపడి ఈ నూనె బాటిల్లో పోసుకొని మందు తాగుతా ఉన్నా. ఇక నుంచి నాకు ఈ కర్మ లేదు, వంటింట్లో వంట చేయాల్సిన అగత్యం లేదు. ఈ రోజుతోటి నూనె బాటిళ్లకి, ఈ వంటగదికి నాకు ఉన్న రుణానుబంధం తెగిపోయింది. టోటల్లీ ఎంజాయ్. ఇక నుంచి నూనె బాటిల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఒరిజినల్ బాటిలే తెచ్చి పెట్టుకుంటా.
ఎన్నాళ్ళు నంచుకునేదానికి ఊరగాయ నాకుంటా ఉండా. అప్పుడప్పుడు దొంగచాటుగా తెచ్చుకున్న 1-2 కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేసుకుంటా ఉండా. ఇంకా అవసరం లేదో డజన్ల కొద్దీ ఆమ్లెట్లు వేసుకుంటా. చికెన్ టిక్కా, చికెన్ 65, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై, మటన్ కోర్మా అన్నీ చేసుకుంటా. ఏది కావాలంటే అది చేసుకుంటా. మామో నువ్వు మరీ ఎక్కువ కలలు కనబాక. ఇక నుంచి మనం మంచి తిండి తినొచ్చు, మంచి బట్ట కట్టుకోవచ్చు, కారులో పోవచ్చు రావచ్చు. వీటన్నిటికీ గీత ఏ డోకా చేయదు. మన జీవితంలో ఎంత సంతోషంగా ఉండాలనుకున్నామో అంత సంతోషంగా ఉండొచ్చు. వారానికో సినిమా, షికారు, టూరు అన్నీ గీత చేస్తది. కానీ నువ్విట్ట మందు కొనుక్కొని తాగేదానికి మాత్రం అస్సలు ఒప్పుకోదు. నీ ఆరోగ్యం పాడవుతుందని తను అస్సలు అనుమతించదు. నా కోడలకి ఎట్టా నచ్చ చెప్పుకోవాలో నాకు బాగా తెలుసమ్మా. దాని గురించి నాకేం భయం లేదు. ఇదంతా సరే, ఇప్పుడు గీత చేతికి పగ్గాలు వచ్చినాయని నువ్వు సంబరం చేసుకుంటూ సరిపోయిద్దా? అమ్మ గీత చేతికి పగ్గాలిస్తా, తమ్ముళ్ళకి తొలిరాయి ముహూర్తం పెట్టిస్తా అని చెప్పింది. వాళ్ల తొలిరాయికి గదులు రెడీ చేయాలి కదా. పాపం ఇప్పటికే 2 సార్లు పూలు పళ్ళు తీసుకొచ్చి డెకరేషన్ చేసినా జరగాల్సిన ముచ్చట జరగకుండా ఆగిపోయింది ముసలిదాని వల్ల. పాపం ఈసారి ఆగేదానికి ఇల్లే, పూలు పళ్ళు తీసుకొచ్చి డెకరేషన్ చేద్దాం. మామూలుగా చేయద్దురా, ఎరగదీసే. అవసరం అయితే ఓ 50 బుట్టలు పూలు తీసుకురా, 20 బుట్టల పళ్ళు తీసుకురా, ఓ 30 కేజీలు స్వీట్స్ తీసుకురా. దేనికి తగ్గద్దో అన్ని తీసుకొస్తా. డబ్బులే, నిన్న వచ్చిన డబ్బుల కోసమే. నా కాడాడుండేరా డబ్బులు? నాకు స్వతంత్రం మాత్రమే వచ్చింది, డబ్బులు రాలా. అయినా ఇప్పుడు తాళాలు గుర్తి కోడల చేతికి వచ్చేసింది కదా, పోయి కోడల్ని అడిగి తీసుకోండి. మావో దాని శోభనానికి దాని దగ్గర డబ్బులు అడిగి తీసుకుంటే చాలా దరిద్రంగా ఉంటది. పైగా ఈ శోభనానికి అత్తగారి చేతుల మీదనో మీ చేతుల మీదనో డబ్బులిస్తే బాగుంటది. ఇది పాయింటే, కానీ నా చేతి నుంచి డబ్బులు ఇచ్చేదానికి నా కాడ ఏడండి డబ్బులు ఉంటే ఇంకో ఫుల్ తెచ్చుకొని ఉండను. పోయి మీ అత్తని అడగండి. అమ్మో అమ్మనా? రేయ్, ఇంకా ఎందుకురా భయపడతావు? ఒకసారి పవర్ పోతే కూరలు తీసేసిన పాము లెక్క ఇంకేమీ చేయలేదురా. తాళాలు ఇచ్చే ముందు మీ అమ్మ ఎంత కొంత దాచిపెట్టుకుని ఉంటదిగా, పోయి అడుగు. పైగా తొలిరే ఏర్పాట్లు చేస్తానని చెప్పి మీ అమ్మే కదా, ఇప్పుడు చచ్చిన డబ్బులు ఇవ్వాల్సిందే. అత్తని అడిగితే ఇస్తదా? అత్త బిసినారుతనం అన్నింట్లోనూ చూపిస్తది. ఇప్పుడు మేం పోయి పూలు పండ్లకి డబ్బులు అడిగితే ఏమిస్తుందో తెలిసినా 100 రూపాయలు ఇస్తది. వాటికేమొస్తది? మీకెంత కావాలనో అడిగి లాక్కోండి, లేకపోతే గీతకు చెప్తామని చెప్పండి. ఏంది నాయన నువ్వు? మరి నువ్వు మాట్లాడు అమ్మతో. చేచే, ఇక నుంచి నేను మీ అమ్మ దగ్గరికి పోకూడదురా, మీ అమ్మే నా దగ్గరికి రావాలా. లేక 30 ఏళ్ల తర్వాత నా మొగుడు పోస్టుకి నాకు వచ్చింది, అది పెళ్ళాం. ఇక నుంచి నాకు అది వండాలా, నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు బట్టి నన్ను నిద్రపుచ్చాలా. ఇక నుంచి పెళ్ళంగా దాని డ్యూటీ అది చేయాలా. పోయి చెప్పు, నేను చెప్పానని చెప్పు. డబ్బులు ఇమ్మను. చెప్తా, అమ్మ చేతులు డబ్బులు తినాలందో నీకు. మీ అమ్మకంత సీన్ లేదురా, పో రాయలక్క అమ్మకాడు పోయి అడుగుదాం. రేయ్, మందు లేకుండా నీ కాంప్లెట్ ఎదురుతా రావయ్యా. ఏమైనా పగ్గాలు మారినాయి గాని ఈ ఆడోళ్ల చేతి నుంచి రాజ్యం మాత్రం మగవాడి చేతికి రాలేదబ్బా. ఇప్పుడు అత్తబోయా కోడలొచ్చా. సరే, అత్త హయాం కంటే కోడల హయాం మాహిష్మతి సామ్రాజ్యం లాగా సస్యశ్యామలంగా ఉంటదని ఆశిద్దాం. జై మాహిష్మతి. ఇది అడుక్కు తినే వాళ్ళ దగ్గర కూడా ఉండదు ఇలాంటి గ్లాసు. ఇంత చండాలంగా చిచి 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 చి. రోజు ఈ గ్లాసులోనే కదా మనం కాఫీ తాగుతున్నాము. ఏంది రోజు ఈ గ్లాసులోనే తాగుతుండావా? ఏమీ తెలియనట్టు అడుగుతుండావు. చిచి చిచి, కల్లో కూడా ఇట్లాంటి గ్లాసును దలుచుకోను నేను. దరిద్రం. కాస్ట్లీ పింగాని కప్పుల్లో కాఫీలు తాగాల్సిన మనం ఈ ముష్టి గ్లాసులో తాగది. ఓయమ్మో, నేనేంది ఇంత దరిద్రంకున్నాను? నీకేంటే మహాలక్ష్మిలా ఉంటేను. ఏంది మహాలక్ష్మిలా ఉండేది? ఈ చీరేంది, ఈ జుట్టేంది? నువ్వే వేసుకున్నావు కదా. ఏందిది? పాత ముష్టి గొలుసు.
నేనిట్లాంటి బతుకు బతకలేనమ్మా. నేను కాస్ట్లీ చీరలు కట్టాలా, కొత్త కొత్త డిజైన్లలో కొత్త కొత్త నగలు పెట్టుకోవాలా. ఇట్లాంటి ముష్టి బతుకు నా వల్ల కాదు. ఛీ! నన్ను నేను చూసుకుంటేనే రోతగుండదే. ముందు బట్టలు నగలు మార్చుకునే రిచ్ గా తయారు కావాలి. ఏమైందే నీకు? ఏమైందా? నేనిట్ట ముష్టిదాన్లా ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? నేను టిప్ టాప్ గా ఉండాలి. ఆ? ఏంటిది? చీరలు కట్టుకుంటే నలిగిపోతాయి, నగలు పెట్టుకుంటే అరిగిపోతాయి అనుకునేది ఇప్పుడు ఇలా చేస్తుంది. మేలక్క, ఏంది? ఓ చిన్న హెల్ప్ చేయమే. నిన్ను పెళ్లి చేసుకుని పెద్ద హెల్ప్ చేసిన, ఇంకే హెల్ప్ చేసేది చిన్నది. ఏంది మే, నన్ను పెళ్లి చేసుకునేది పెద్ద హెల్పా? హెల్ప్ కూడా కాదు, త్యాగం. ఓయ్, ఏంది మే, నన్ను పెళ్లి చేసుకునేది ఇప్పుడు హెల్ప్ నుంచి త్యాగంగా మారిపోయినదా? మరి ఇన్నాళ్ళు మీ అమ్మకు కోడలుగా ఉన్నాను, అది త్యాగం కాదా? ఓయ్, ఇప్పుడు నీ తోడుకోడలే కదా గ్రూప్ లీడర్ అయిపోయిందే, ఇంకేంది ప్రాబ్లము? సర్లే, ఏందో చెప్పు. ఏం లేదు మే, అమ్మని డబ్బులు అడగాలంటే కొంచెం భయంగా ఉండదు. నువ్వు అడుగుతావా? ఏంది? నేనా మీ అమ్మని డబ్బులు అడిగేదా? ఏమనుకుంటా ఉండవు నువ్వు? అయ్యే పనేనా అది? సంపేత్తది నన్ను. లేదు మే, నువ్వు కడుపుతున్నావు కదా, కొంచెం కనికరం చూపిస్తుంది. ఏమయ్యా, కనికరానికి కనకరత్నం అనే పేరుకి ఏమైనా సంబంధం ఉండదా? కరెక్టే అనుకో, కానీ నేను అడగాలంటే కొంచెం భయంగా ఉండదు. 9 నెలలు ఆవిడ కడుపులో ఉండి ఆవిడ కుట్రలన్నీ తెలుసుకున్నాడువి. నువ్వే ఇట భయపడతా ఉంటే ఆమె కోడల్ని నాకెట్టా ఉండాలి? ఆ మాటకొస్తే నేను రాను, నువ్వే పోయి అడుగు. ఊరికే పక్కనే నుండు మే, నాకు కాళ్ళు చేతులు వణుకుతుండయే. కర్మ, కట్టుకున్న పాపానికి తప్పుతుందా? సర్లే పద, పోయి అడుగుదాం. ఏమిరా కళ్ళు నులువుకుంటా ఉండారు? అమ్మో, నువ్వేనా? ఏమిరా, నీ మరదల చేతికి పగ్గాలు ఇప్పించగానే కన్న తల్లి కూడా నీ కళ్ళకు కనిపించనంత కండకావరం అయిపోయిందా? లేదు మా, ఈ గెటప్ అది చూసే బాగా రిచ్ గా తయారయ్యిండో. ఈ నగ నట్ర ఎప్పుడు అరిగిపోతాయి, వేసుకోవు, పట్టు చీరలు కట్టుకోవు, ఇప్పుడు వాచ్ పెట్టుకున్నావు, కళ్ళజోడు పెట్టుకున్నావు. అబ్బబ్బబ్బబ్బ, ఇదంతా నెవర్ బిఫోర్ కదా? నెవర్ బిఫోర్ కాదురా, ఎవర్ ఆఫ్టర్ కూడా. అత్త ఇంగ్లీష్ మాట్లాడుతా ఉండాది. ఇంగ్లీష్ ఏమే, ఫ్రెంచ్, కొరియన్, జర్మన్, చైనీస్ అన్ని నేర్చుకుంటా ఉండా. ఎట్టమ్మా? మీ అవ్వ సెల్ ఫోన్ లో ఆన్లైన్ క్లాసులు తీసుకుంటా ఉండా. అబ్బో, అంటే రిచ్ గా నా స్థాయికి తగ్గట్టు ఉండాలి కదా. ఇగో ఈ ముష్టి ఫోన్ ఏంద్రా నాకు? మీ అవ్వే ఆండ్రాయిడ్ ఫోన్ వాడతా ఉందే, నా స్థాయికి నేను మంచి స్మార్ట్ ఫోన్ వాడద్దా? కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ కావాలి. మో, కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ అంటే ₹1,00,000 పైన ఉంటుంది మా. ముష్టి లక్షే కదా. లక్ష అంటున్నావు? అవునరా, ముష్టి లక్షే. ఆ మాటకొస్తే కోటి కూడా ముష్టి. అత్త ఏమైనాదత్త మీకు?
జ్ఞానోదయం అయింది అదే. ఇక నుంచి కార్లు, బంగ్లాలు, సినిమాలు, షికారుల్లో ఇట్ట గొప్పగా ఎంజాయ్ చేయాలనుకుంటా ఉండా. ముష్టిదాన్లా లేకిదాన్లా నేను బతకలేను. కావాలంటే ఆ బతుకులు మీరు బతకండి, నా వల్ల కాదు. పోయే అర్జెంటుగా ఫోన్ పట్టరా పో. అవో ఏందవ్వా? ఇందాక నిద్రపోయి లేచిన దగ్గర నుంచి ఇదే తంతు. నాకు ఏమీ అర్థం కావడల్లా. రే పోయి ఫోన్ తీసుకురావంటుంటే ఏంది మీ అవతో ముచ్చట్లో? తెస్తానమ్మా, కానీ నేను వచ్చిన పని ఒకటి ఉంది. ఏందో చెప్పాడు? అదే తమ్ముళ్ళిద్దరికి ఈరోజు శోభనం కదా. తమ్ముళ్ళిద్దరికి శోభనం ఏంట్రా దరిద్రుడా? మామో తమ్ముళ్ళిద్దరికి శోభనం అంటే తమ్ముళ్ళు పెళ్ళాలకి అని అట్ట క్లారిటీగా చెప్పాడు. అదేమ్మా, వాళ్ళ శోభనానికి గదులు రెడీ చేయాలా, పూలకి పళ్ళకి కొంచెం డబ్బులు కావాలా, దాని గురించే వచ్చిన. ఏ డబ్బు నన్ను అడుగుతావేంద్రా? పగ్గాలు చేతికి తీసుకుంది కదా అది, దాని శోభనానికి కూడా అదంత డబ్బు తీదా ముష్టిదే? అట్ట కాదమ్మా, వాళ్ళ శోభనానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే బాగుండదని. నువ్వు అత్తగారివి కదా, నీ చేతితో డబ్బులు తీసుకుంటే మంచిదని వచ్చిన. మంచిదా? ముష్టిదే నా దగ్గర నుండే డబ్బు కొట్టాలని ప్లాన్ చేసి ఉండదే. సర్లే పోతే పోయిందని. రోజు ఎంతో మందికి ముష్టి వేయాలనుకుంటుండా, ఈ రోజు దీనికి అనుకుంటా. ఎంత కావాలా? ఎంతంటే 1000 రూపాయలు ఇమ్మా, దాంట్లోనే ఎట్టగొట్ట బేరం ఆడి తీసుకొచ్చేస్తాను. బేరం ఆడాల్సిన ముష్టి బతుకు మనకెందుకురా? అయినా 1000 రూపాయలకి ఏమొస్తుంది? పూలు తీసుకొచ్చి చెవుల్లో పెట్టుకుంటారా ఏంది వాళ్ళు? నా చేతులతో ఏం చేసినా గొప్పగా ఉండాలా, ఏం చేసినా నా స్థాయికి తగ్గట్టుగా ఉండాలా. 5000 ఇస్తా, పోయి గ్రాండ్ గా చేసుకో. తీసుకో. లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలనో ఫోన్ లేకపోతే నాకు అసలేమి గడవట్లా. సరేమా, పదమా పద. ఏంది మీది? ఎంగిల్ చేత్తో కాకి నదిలించేది కాదమ్మా, ఇప్పుడు డబ్బులు ముష్టోడికి ఇసిరేసినట్టు ఇసిరేస్తుందమ్మా. ఇదిగో మొత్తం ఆస్తిపాస్తులు, ఇంటి బాధ్యతలు అన్ని గీత చేతికి అప్పచెప్పేసరికి ఇట్ట అయిపోయినాదనుకుంటా. పోనీలయ్యా, మంచి షాకే కదా. తిన్నాళ్ళు సరిగ్గా తినక, మంచి బట్ట కట్టక ఏడుస్తా ఉండేది. ఇక్కనైనా కొంచెం బాగుపడతాది. అంతేలే, మనకు కూడా మంచి కాలం వచ్చింది అనుకోవాలా. పద పద పద. యాడికి పద 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 పద. నువ్వు పోయిరా పో. అవును కదా, నువ్వే ఆడికి వస్తావులే, కడుపుతో ఉన్నదని కదా. నేను పోయిస్తా. అట్నే జాగ్రత్త పోయిరా. భద్రం. తాళాల గుత్తి తీసేసుకుంటే నేను ఊరుకుంటానా? నేను సంపాదించిన డబ్బు నగలో అన్ని తీసుకుని పారిపోతా. ఒక్క క్షణం కూడా ఏడున్నో. నేను అమ్మో, నా నగలు, నా డబ్బులు, నా నగలు, నా డబ్బులు! అయ్యో అయ్యో అత్త, నా డబ్బులు, నా నగలు! అయ్యో అమ్మో, నా నగలు, నా డబ్బులు! ఏంది మీ అట్టరుస్తుండో? కలగన్నావా ఏంది? కళ? ఇది నిజంగా కలేనా? ఏం కళ? ఎందుకట్ట బిత్రపోయినావు? ఇంట్లో నగలు, డబ్బులన్నీ మీ అమ్మ యాడికి ఎత్తుకుని పోతున్నట్టు కళ్ళొచ్చింది. ఏంది మే, నీకేమన్నా పిచ్చా? తాళాలు నీ దగ్గర ఉంటే
అమ్మ నగలు డబ్బు తీసుకుని యాడికి పోతాదే? అయినా అమ్మ ఎందుకు తీసుకుపోతాదే? నా చేతికి అధికారాలు బాధ్యతలు వచ్చేసినాయి కదా, అందుకనే నాకేది దక్కకూడదని తీసుకెళ్ళిపోతున్నట్టుంది. ఏంది మే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటావు? నిద్రలేచే? లేదు, నేను పోయి ఆ నగలు ఆ డబ్బులు ఉన్నాయో లేదో వెంటనే చూడాలి. ఏది తాళం గుత్తేది? ఈడుంది. అమ్మమ్మమ్మో, నిద్రమోహంలో పోయి లక్ష్మీదేవిని తాకి చూడకూడదు, ముందు పోయి స్నానం చేయాలి. ఏం వెతుకుతున్నావు? నా చీర. నీ చీర ఈడాడు ఉంటది, ఆడ కబ్బోర్డ్ లో ఉంటది. ఈ చీర తీస్తున్నావేందే? ఇది మొత్తం నలిగిపోయిన చీర, మంచి చీర తీసుకో. ఇంట్లో ఉండేదానికి ఎందుకు మంచి చీరలో? అన్ని కట్టి కట్టి ఉతికి ఇస్త్రీ చేసి చినిగిపోయేదానికా? ఇంట్లో ఉండేదానికి ఈ చీర చాలు, నువ్వు గమ్మున ఉండు. మే గీత, ఏంది నువ్వు అచ్చమ్మ అమ్మ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేందే? మీ అమ్మ మాట్లాడినట్టు మాట్లాడాల్సిన కర్మ నాకేంది? నేను నాలాగే మాట్లాడుతున్నాను. ఇదిగో ఇట్ట ఇస్త్రీ లేని చీర కట్టుకోబాక, మంచిది కట్టుకో. ఇప్పుడేంది? చీరకి ఇస్త్రీయే కదా కావాల్సింది, నువ్వే ఇస్త్రీ చేసాయి. ఏందే అధికారం రాగానే అధికారం చెలాయిస్తున్నావా? మొగుడుండేది ఎందుకు? పెళ్ళానికి ఆ మాత్రం ఇస్త్రీ చేసి పెట్టవా ఓ చీర?